గెలవటం ముఖ్యం కాదు, గెలిచిన వాళ్ళు నిలబడటం ముఖ్యం రాజకీయాల్లో. వీళ్ళు నిలబడ్డారా? లేదు, బలహీనపడ్డారు. ఎందుకని? తీసుకున్నటువంటి విధానం, చేసినటువంటి వ్యాఖ్యలు. యు జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సభాపతిగా ఉన్నటువంటి ఆయన ఎలా ప్రవర్తించేవాడు? తెలుగు సినిమాల్లో ఏ కమెడియన్కు ఆయన దగ్గరలో కూడా లేడు. చాలా పై స్థాయిలో ఉన్నాడు. సచ్ ఎ కమెడియన్. ఆ సభాపతి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, హావభావాలు కావచ్చు, ప్రవర్తన తీరు కావచ్చు, తొడగొట్టి సభల్లో మాట్లాడినటువంటి వినలేనటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ నష్టపరిచాయి. ఎస్, జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రానికి మరొక కొత్త నాయకుడు వస్తాడని భావించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. మార్పు అనేది ఎప్పుడూ మంచిదే, అలానే భావించారు. పోటీ తత్వం ఉండాలి అని అంటే చంద్రబాబు గారు 5 సంవత్సరాల పాలన తర్వాత మరొకసారి మరో కొత్త నాయకుడు వస్తే పోటీ తత్వం పెరుగుతుందని ఆశించిన వాళ్ళు ఉన్నారు. అలా గెలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కూటమిని మొత్తం ఎలా ఎంకరేజ్ చేశారు అని అంటే వాళ్ళు అలానే రెచ్చిపోయారు. ఎలా సంతోషపడ్డాడు అని అంటే వాళ్ళు అలానే వ్యవహరించారు. ఆయన అనుమతి లేనిదే, అదేదో శివాజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదన్నట్టు, జగన్మోహన్ రెడ్డి ఆదేశం లేకపోతే ఎవ్వరూ నోరు తెరిచి మాట్లాడరు అన్నటువంటి పరిస్థితి ఉంది ఆ పార్టీలో. అలానే అనుసరించినటువంటి గణం ఉన్నది ఆయనకి. అలాగే చెప్తే ఏది చెప్పినా సరే కొట్టిరమ్మంటే చంపొచ్చేటటువంటి వాళ్ళు ఆ నాయకులు చాలామంది ఉన్నారు ఆ పార్టీలో. చూసి రమ్మంటే తగలబెట్టేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు దాన్ని అంకిత భావం అనాలా, లేకపోతే రాజకీయంలో నేర ప్రవృత్తి కలిగినటువంటి తత్వం అనాలా? బాధ్యతను మరిచేసి ప్రజాప్రతినిధులు చేయవలసిన పనుల కంటే నాయకుడిని నమ్మించుకొని ప్రమోషన్లు కొట్టేసి మంత్రి పదవుల్లో ఆధిపత్యాన్ని సంపాదించి అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచేయాలన్నటువంటి ధోరణి ఉన్నటువంటి తత్వం అనాలా? ఇలా అన్ని కోణాలలో ఆలోచించినప్పుడు ఇవాళ ఉన్నటువంటి అనుచర గణం వాళ్ళని ఒక్కళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడు. ఆయన రాజకీయం అలా ఉండదు అసలు. తప్పు చేసిన వాడిని క్షమిస్తాడా అని అంటే తప్పు చేసిన వాడిని ఎలా తొక్కేయాలో అతనికి తెలుసు. చేతులు నలుపుకుంటూ కూర్చోవడం అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన తీరులోనే లేదు. వాడు పనికిరాడు అని అంటే మళ్ళీ నిజంగా రాజకీయాల్లో కాదు సమాజంలో పనికి రాకుండా చేయగలిగేటటువంటి స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డిది. మరి అలా అనుకుంటే ఇవాళ ఉన్నటువంటి ఆ పార్టీని వదిలేసిన వాళ్ళు కొంతమంది ఎంపీలు అయ్యారుగా అని అంటే దట్ ఈజ్ డిఫరెంట్. ఇంటర్నల్ స్టోరీ వేరే ఉంటుంది. ఇంటర్నల్గా ఉండే అవగాహన వేరే ఉంటుంది. శత్రువుగా కనపడేవాడిని గెలిపించేటటువంటి రాజకీయం ఇవాళ ఉన్నది అని మనం గ్రహించాల్సిన దశలో బతకాలి. మన కళ్ళకు బద్ధ శత్రువులుగా కనపడిన వాళ్ళే ఇంటర్నల్గా వాళ్ళకి కొన్ని ఒప్పందాలు ఉంటాయి, కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, కొన్ని ఆర్థికమైనటువంటి బంధాలు ఉంటాయి. వీటన్నిటి కొద్దీ ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు తిరగబడి వచ్చారు అనడానికి కూడా కొన్ని సమయాల్లో కొంతమంది నాయకుల విషయాల్లో నమ్మే దశ ఇవాళ లేదు. అలాగే కోవర్టులుగా ఉన్నటువంటి వాళ్ళు కూటమి ప్రభుత్వంలో లేరా అని అంటే అధికారుల దగ్గర నుంచి కొంతమంది ప్రజాప్రతినిధుల వరకు కూడా జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, సమాచారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సందేహపడాల్సిన అవసరమే లేదు. దిస్ ఈజ్ ట్రూ. ఏమాత్రం అనుమానం అక్కర్లా. రాజకీయం అనంటే దోచేయటం, వ్యాపారం చేయటం, ఎంత లాభమని ఆలోచించటం తప్పితే ఈ పార్టీకి బద్ధుడుగా ఉండాలి, నేను ఈ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, ఈ ప్రజలు నన్ను నిలబెట్టి ప్రజాప్రతినిధిగా గౌరవించారు అన్నటువంటి తత్వం ఇవాళ చచ్చిపోయింది. అందుకే జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నటువంటి బ్యాచ్ వాళ్ళు దొంగలంటారా, నాయకులంటారా, ప్రజాప్రతినిధులంటారా, ప్రజాసేవకులంటారా, ఇట్ ఈజ్ అప్ టు యూ. బట్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న టీం మాత్రం ఆయన కాదని ఒక్క నిర్ణయం, ఒక్క మాట, ఒక్క ఆలోచన, ఒక్క అడుగు ముందుకేసే అవకాశం లేనటువంటి పార్టీ అది.
మరి విజయసాయిరెడ్డి వెళ్ళిపోయారు కానీ ఎవరైనా ప్రశ్నిస్తే దానికి ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎందుకు వెళ్ళిపోయారు అనంటే దానికి ప్రధాన కారణాలు సమయం వచ్చినప్పుడు జనమే గ్రహిస్తారు. వీళ్ళందరినీ డౌట్ చేయటం కాదు, ఎవరి విధానాలు వాళ్ళకి, ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి, ఎవరి వ్యాపారాలు వాళ్ళకి, అలాగే కొంతకాలం కలిసి నడిచిన తర్వాత వీడితో నాకు కుదరదు అన్నప్పుడు ఒక ఒప్పందంతో మాత్రమే ఇవాళ రాజకీయాలు నడుస్తున్నాయి. శత్రుత్వం ప్రతిసారి అంటారు కదా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రులు ఉండరు అని. మరి బహిరంగంగానే మనం దీన్ని డిక్లేర్ చేస్తాం. మరి అంతర్గతంగా వై నాట్? ప్రయోజనాలు లేవా? వైసీపీ పాలనలో ఉన్నప్పుడు ప్రయోజనాలు తీసుకున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఎవరు లేరా? తేల్చి చెప్పాలా? బయటికి తీయాలా? ఇప్పుడు అవసరమా? వదిలేస్తే మంచిది. అలాగే ఇవాళ కూటమి ప్రభుత్వంతో కూడా చాలామంది వైసీపీ నాయకులు ప్రయోజనం పొందట్లేదా? కలిసి కొన్ని వ్యవహారాలు నడపటం లేదా? అది వ్యాపారమా, అది దోపిడీనా, అది మరొకట అనేది తర్వాత సంగతి. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ చేసినటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు వైసీపీ నాయకులకే బిల్లులు ఎలా పాస్ అవుతున్నాయి? చాలా కాలం, సుదీర్ఘకాలం పెండింగ్ ఉన్నటువంటి ఈ కూటమి నాయకుల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకుల అనుచరులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ బిల్లులు ఎందుకు పాస్ అవటల్లా? ఏం జరుగుతుంది? అందుకే అంటున్నా, కొన్ని భ్రమంలోకి వెళ్ళకండి. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎప్పుడు ఇలాంటి నాయకులు అందరూ కలిసే రాజకీయం చేస్తారు. అది రాజకీయం అనాలా, అరాచకం అనాలా, అది జనానికి వదిలేస్తా కానీ, బట్ జరుగుతున్నది మాత్రం ఒక ప్రచారం ఏదైతే ఉందో కొంతమందిని బయటికి పంపించేస్తారు, కొంతమందికి ఉద్వాసన పలికేస్తున్నారు. నెవర్ నెవర్ నెవర్. జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇలాంటి పని చేయని నాయకుడు. సో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. జగన్మోహన్ రెడ్డి తనను నమ్ముకున్నటువంటి నాయకులను బయటికి పంపించే అవకాశమే లేదు. తను నమ్మినటువంటి నాయకులకి ప్రోత్సాహానికి హద్దే లేదు. అలాగే చెయ్యవలసిన పని ఏదైనా ఉంటే తను నమ్మిన వాళ్లకు ఇచ్చి పరిగెత్తించేటటువంటి తత్వమే కానీ వదులుకునేటటువంటి లక్షణం లేనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సో వాట్ ఐఎమ్ సేయింగ్, అది జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా మాట్లాడినట్టని ఎవరైనా భావిస్తే వాళ్ళ కర్మ. ఉన్నది ఉన్నట్టుగా, తెలిసింది తెలిసినట్టుగా మాట్లాడాల్సిన బాధ్యత ఆ పని నేను చేస్తున్నా.